మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క జూమ్లో జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున వాక్యం యొక్క టాపిక్ ఏమిటంటే మరణము నుండి జీవములోనికి దాటుట. మోషే మరణించిన తర్వాత యెహోషువ నాయకుడయ్యాడు ఇశ్రాయేలు జనాంగానికి. ఇశ్రాయేలు యొక్క నాయకత్వంలో ఇశ్రాయేల్ నడిపిస్తున్న నాయకుడని యెహోషువ షిత్తీము దగ్గరకు వచ్చినప్పుడు యెరికోను వేగు చూడమని ఇద్దరు వేగులు వారిని పంపించినట్లుగా మనం చూడగలం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో ఆ ఇద్దరు వేగులు వారు వెళ్ళారు. మోషే 12 మంది వేగులు వారిని పంపించాడు. సంఖ్యాకాండం 13, 14 అధ్యాయాల్లో. కానీ ఈ చోట యెహోషువ ఇద్దరు వేగులు వారిని పంపించాడు. కారణం ఏమిటంటే, కారణం ఏమై ఉంటుంది అని నేను భావిస్తున్నానంటే, 12 మంది వెళ్ళి 10 మంది నెగిటివ్ వార్త తీసుకొచ్చారు. మనం ఆ దేశాన్ని జయించలేము, మన వల్ల కాదు, దేవుడు మనకు ఆ దేశాన్ని ఇవ్వడు, ఇది అసాధ్యమని, దేవునికి అసాధ్యమైనది ఉన్నదని ప్రకటించారు వాళ్ళు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నాకు అసాధ్యమైనది ఏమీ లేదంటున్నాడు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు మీ అంటున్నాడు ఆయన. కానీ 10 మంది వేగులు వారు ఐగుప్తు నుంచి విడిపించబడి దేవుడు పరలోకపు మన్నాను కురిపించి వారిని పోషిస్తుంటే కూడా చెప్పులు అరిగిపోకుండా, వస్త్రాలు పాతగలకుండా, వస్త్రాలు ఉతుక్కోవలసిన అవసరం కూడా లేకుండా ఆయన 40 years నడిపిస్తూ వస్తుంటే వాళ్ళు తెచ్చిన సందేశం ఏంటంటే, ఈ దేశాన్ని మనం గెలవటం అసాధ్యం. మనం గనక నేను బాగుపడటం అసాధ్యం, నా పిల్లలు బాగుపడటం అసాధ్యం, దేవుడు ఉంటే ఉండొచ్చు కానీ ఫలాని కుటుంబం బాగుపడటం అనేది జరగదు అని మనం కూడా ఒక్కోసారి గంటాపదంగా చెప్తుంటాం. ఒక తల్లికి నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నీ కుమారుని దేవుడు బాగు చేస్తాడు, అద్భుతంగా వాడుకుంటాడు, నీ కుమారుని దేవుడు ఒక రోజున గొప్ప సేవకుడు కూడా చేయబోతున్నాడు అన్నాను. ఎందుకంటే ఆ తల్లి యొక్క కన్నీటిని చూసి ఆమె అంటున్న మాట, అంత విశ్వాసం అంటున్న మాట ఏంటంటే, ప్రపంచం తల్లకిందులైనా నా కుమారుడు మారడం అసాధ్యం అన్నది. దాని అర్థం ఏంటంటే, ఆమె నమ్ముకున్న దేవుడు తన కుమారుడిని మార్చలేడనే సంపూర్ణ నమ్మిక కలిగి ఉంది. అంటే దాని అర్థం దేవుడికి అసాధ్యమైన కార్యాలు కూడా ఉన్నాయని ఒక భక్తురాలు చెప్పకనే చెప్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏమీ లేదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను స్వస్థపరచగలను, నేను మరణించిన వాడిని లేపగలను, 12 సంవత్సరాల రక్తస్రావాన్ని తగ్గించగలను, వేళ్ళు ఊడిపోతున్న కుష్ఠవ్యాధిగ్రస్తుని నేను బాగు చేయగలను. అయితే ఒక కండిషన్, నా దగ్గరికి మీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా పూర్ణమైన హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, అపనమ్మకం అనేది ఏమీ లేకుండా, దేవుడు నా కన్న తండ్రి, నా తండ్రి నా కోసం ఏమైనా చేయడానికి ఈ లోకపు తండ్రి సిద్ధపడతాడు కదా. తన బిడ్డను చదివించడానికి తండ్రి అప్పులు చేయడానికి కూడా వెనకాడ్డు. తన బిడ్డకి అనారోగ్యం వస్తే ఆస్తి అంతా అమ్మేనా బాగు చేయించడానికి ప్రయత్నం చేస్తాడు ఈ లోకపు తండ్రే. ఇక దుర్మార్గుడైన తండ్రి గురించి మనం మాట్లాడుకోవడానికి లేదు. ఎందుకంటే లోకం చెడిపోతుంది, పాపం విస్తరించిపోతుంది, అక్రమం విస్తరిస్తుంది, ప్రేమ నశిస్తుంది. ఇక దుర్మార్గులైన తల్లులు తండ్రుల గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. పర్సంటేజ్ పెరుగుతుంది ప్రభు రాకడ వస్తుండే కొద్దీ. కానీ నిజమైన తండ్రి తన బిడ్డ కొరకు ఏమైనా చేయడానికి సిద్ధపడతాడు. లోకపు తండ్రే. కానీ పరలోకపు తండ్రి నేను, సృష్టికర్తను నేను. 139వ కీర్తన ప్రకారంగా అసలు
నేను లేని స్థలం అంటూ లేదు. ఆదికాండం 1వ అధ్యాయం ప్రకారంగా మీ నరనరాన్ని సృష్టించిన సృష్టికర్త నేను, నాకు అసాధ్యమైనది ఏమి ఉండదు. మీరు విశ్వసించి నా దగ్గరికి వస్తే నేను అద్భుతం చేస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగా పరిశుద్ధ గ్రంథంలో చేశాడు. ఆయన పవర్ని, ఆయన ఆయన సామర్థ్యాన్ని, ఆయన శక్తిని నమ్మగలిగితే, నమ్ముటి నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఒక కనానీయురాలు తన కుమార్తె కొరకు యేసుప్రభు పాదాలు పట్టుకుంది. నీ ఒక్కడివే చేయగలవు, నీ ఒక్కడివే చేయగలవు. నేను చెయ్యను. లేదు లేదు, నీ ఒక్కడివే చేయగలవు. నీ కోసం రాలేదు. లేదు లేదు, నువ్వు మనుషులందరి కోసం వచ్చావు, నాకు తెలుసు. యేసు ప్రభు ఆమె విశ్వాసానికి ఆశ్చర్యచకితుడై ఆమె కుమార్తెను స్వస్థపరిచాడు. రోమన్ శతాధిపతి ప్రభు అయిన యేసుక్రీస్తు పాదాలు పట్టుకొని, నా దాసుడు అస్వస్థుడిగా ఉన్నాడు, మరణించాడు అన్నాడు ఒక చోట. యేసుప్రభు అంటున్నాడు ఆ అన్యుడితో, నేను నీ ఇంటికి వస్తానన్నాడు. నువ్వు వద్దు నా ఇంటికి, నేను అర్హుణ్ణి కాను, నేను భక్తుడిని అసలే గాను, భక్తిలో మోసగాడిని అసలే కాను. నేను చాలా మంది భక్తి చేస్తాం, భక్తిలో మోసమే ఎక్కువ చేస్తాం. కానీ అన్యుడైన శతాధిపతి, నేను భక్తుడిని కాదు అని అంటే ప్రభు అంటాడు, నేను నీ ఇంటికి వస్తానంటాడు. నువ్వు వద్దులే కానీ నీ మాటలో ఎంత పవర్ ఉందో నాకు తెలుసు. ఒక అన్యుడండి, ఈ రోజున రక్షణ పొంది బాప్తిజం పొంది 20 సంవత్సరాలైనా ఆ సహోదరి, నా కొడుకు మారడం అంటే ఆకాశము భూమి ఏకం కావడం అయినా జరుగుతుంది, కానీ నా కొడుకు మారడం జరగదనింది. బ్రహ్మాండము తల్లకిందులైనా నా కుమారుడు మారడు అన్నది ఒకటే మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె విశ్వాసంలోకి రావడానికి చాలా టైం పట్టింది. విశ్వాసంలోకి రావడానికి అది చాలా ఆశ్చర్యం. మనందరం విశ్వాసులమే, మనం ఎవరూ పిశాచులం కాదు. ఈ రోజున మన విశ్వాస పరిమాణం ఎంత, ద డిగ్రీ ఆఫ్ ఫెయిత్ ఎంత మన దగ్గరనే చాలా ఇంపార్టెంట్. ఆ సహోదరి విశ్వాసంలోకి తిరిగి రావడానికి, విశ్వాసంలోకి రావడానికి 5 years పట్టింది. ఒకరోజు అంటుంది, నా ప్రభు నా కొడుకును మార్చగలడని నమ్మకం నాకు కలిగింది అన్నది. కలిగిందా అన్నాను, కలిగింది అన్నది. 2 yearsలో కొడుకు అద్భుతంగా మారి ఈ రోజున ఒక మంచి సంఘాన్ని నడిపించే సేవకుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, శతాధిపతి యేసు యొక్క మాట యొక్క శక్తిని గుర్తించాడు. మాట పంపు, నా దాసుడు స్వస్థపడతాడు. అవును గాక అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అక్కడ రాయలేదు, అలాగే జరుగును గాక అని ఉంటాడు. శతాధిపతి దాసుడు ఆ క్షణం మీద స్వస్థపరచబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుని యొక్క శక్తి మీద పరిపూర్ణమైన విశ్వాసం ఆ 10 మంది సంఖ్యాకాండంలో 10 మంది పెద్దలకు లేనందువల్ల ఇశ్రాయేలీలు భయంకరమైన నష్టాన్ని చవి చూశారు. అప్పటికి 15 నెలలు అయింది వాళ్ళు వచ్చి ఐగుప్తు నుంచి విడుదల పొంది. రిమైనింగ్ 37 years అరణ్యంలో వాళ్ళ యొక్క అవిశ్వాసాన్ని బట్టి సంచరించాల్సి వచ్చింది. అంతేకాదు, ఎవరైతే అవిశ్వాసాన్ని ప్రకటించారో వారి శవాలన్నీ అరణ్యంలో రాలిపోయేదాకా దేవుడు ఇశ్రాయేలీయులను అరణ్యంలో తిప్పుతూనే ఉన్నాడు. ఎందుకంటే అవిశ్వాసులు, అవిధేయులు వాగ్దాన దేశంలో ప్రవేశించలేరు. ఈ రోజున మన వాగ్దాన దేశం పరలోకం. మరణం నుంచి జీవంలోనికి దాటుడు అనే సబ్జెక్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలరా, మరణం అంటే పాతాళం. మనం ఈ రోజున పాపాన్ని పరిహరింపబడకుండా ఉంటే ఒక వ్యక్తి పరిశుద్ధతలో లేకుండా, రక్షణ పొంది కూడా పరిశుద్ధతను కాపాడుకోకుండా ఉంటే ఆ వ్యక్తి మరణంలో ఉన్న వ్యక్తి. రక్షణ పొందని వాడు ఎలాగో మరణంలోనే ఉంటాడు. రక్షణ పొంది విశ్వాసాన్ని కాపాడుకోని వ్యక్తి కూడా మరణంలోనే ఉంటాడు. ఆ వ్యక్తి జీవంలోకి ప్రవేశించాలంటే,
అంటే నిత్య జీవాన్ని పొందగలగాలంటే, పరలోక రాజ్య ప్రవేశం దొరకాలంటే, లేదా ఈ భూమి మీద తన జీవితంలో ఆ వ్యక్తి ఆశీర్వాదాలు అనుభవించాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలరా, కావలసిన 3 అంశాలను మీ దృష్టిలోకి తీసుకొని వస్తాను. మరణముల నుంచి జీవములోనికి దాటుట అనంటే, రక్షణ పొంది పరిశుద్ధతను కాపాడుకోని వ్యక్తి, రక్షణ పొందని వ్యక్తి ఎలాగూ మరణంలోనే ఉన్నారు. ఈ రోజున రక్షణ పొందిన మనం జీవపు మార్గంలో నడుస్తున్నామని నేను అనుకుంటున్నాను. ఆ జీవం నిత్య జీవం. అది ప్రభు అయిన యేసుక్రీస్తు యుగయుగములు జీవించే జీవితం. ఆ జీవపు మార్గంలో నడిచే వ్యక్తికి 3 లక్షణాలు కలిగి ఉండాలి. ఈ 3 లక్షణాల్లో ఏది లేకపోయినా మనం ఇంకా మరణపు మార్గంలోనే ఉన్నాం అని గుర్తించాలి. ఆ 3 అంశాలు మీ దృష్టికి తీసుకురావడంలో ఉద్దేశం ఏంటంటే, మనం ఏ రకంగానైనా పరమ కానానుకు చేరాలి. ఇశ్రాయేలీలు వాగ్దాన దేశానికి చేరినట్లుగా మనము పరమ కానానుకు చేరగలగాలి. దానికి కావాల్సింది ఈ 3 విషయాల కంటే ముందుగా మనం ఆరాధిస్తున్న దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం. నమ్మకం ఎంత నమ్మకం అంటే గ్రేట్ ఫెయిత్. ఎంత నమ్మకం అంటే అది అచంచలమైన విశ్వాసం. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన ఏమైనా చేయగలడు. ఆయన ఏమైనా చేయగలడు. శూన్యములో సృష్టి చేసిన వాడు. ఒక చిన్న సెల్ అండి మనము. నాకు ఎంత పెద్ద బాడీ నిర్మించాడు దేవుడు. చిన్న సెల్, ఒక చిన్న కణం నేను. ఆయన నన్ను రూపించిన విధానం చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నాడు కీర్తనకారుడు. ఆయన ఏమైనా చేయగలడండి. ఖచ్చితంగా మనం మరణం నుంచి విడిపించబడ్డాం, జీవపు మార్గంలో నడుస్తున్నాం. ఒక రోజున ఈ జీవపు మార్గంలో ఎదురు దెబ్బలు తగులుతాయి, ముళ్ళ తుప్పలు వస్తాయి, రాళ్ళు వస్తాయి, గోతులు వస్తాయి. వీటన్నిటినీ పూడ్చి సమతల భూమి మీద నడిపించే బాధ్యత మనం ఆరాధిస్తున్న దేవుడు తీసుకుంటాడు. ఈ మార్గంలో మనకి ధనం కొరత వస్తుంది, ఆరోగ్యం కూడా కొంత ఇబ్బంది పడుతుంది, పిల్లల ద్వారా కొన్ని సమస్యలు వస్తాయి, తల్లిదండ్రుల ద్వారా సమస్యలు రావచ్చు. ఏ రకమైన రకరకాల బలహీనతలు ఈ మార్గంలో ఉంటాయి. వీటన్నిటిని దాటించగలవాడు నేను ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. ఈ మార్గంలో పయనించేటప్పుడు మన కుటుంబాలకి మనకు సమాధానాన్ని, నెమ్మదిని కలిగించగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు. ఆయన పేరు సమాధానకర్త. ఆయన సమాధానపు రాజు. ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 లక్షణాలను మనం కలిగి ముందుకు సాగగలిగితే, షిత్తీము నుండి బయలుదేరిన ఇశ్రాయేలీలు గిల్గాలుకు చేరారు, యొర్దాన్ దాటారు, ఆ తర్వాత వాగ్దాన దేశంలో ప్రవేశించారు. ఇప్పుడు మనం షిత్తీములో ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తుని ఎప్పుడైతే నమ్మామో యొర్దాను దాటాం. మరణము నుండి మరణాన్ని దాటేశాం. మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే గిల్గాలులో ఉన్నాం. గిల్గాలు నుండి వాగ్దాన దేశం చాలా కొద్ది దూరమే. అది ఎంత? 60, 70, 80, 90, 100 మనకు తెలియదు. కానీ వాగ్దాన దేశంలో ప్రవేశించకుండా ఆ పరలోక రాజ్యాన్ని కోల్పోవద్దని ఒక దైవ సేవకుడిగా నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ మరణము నుండి జీవము దాటే మార్గంలో మొట్టమొదటిది యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో యెహోషువ వేకురి లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీలందరూ షిత్తీము నుండి బయలుదేరి యొర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తరువాత నాయకులు పాలెంలో తిరుగుచూ జనులకు ఇలాగ ఆజ్ఞాపించిరి: మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికిని దాదాపు 2000 కొలమూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందు
వెళ్ళినది కాదు. మీరు దాన్ని గుర్తుపట్టవలన గనక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలరా, మరణము నుంచి జీవపు మార్గంలో నడిచే మనం పరిశుద్ధతను ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉండాలి. అక్కడ వాళ్ళని పరిశుద్ధపరచుకోమని యెహోషువ చెప్పాడు. మీరు మరణము నుండి జీవములోకి దాటాలంటే, యొర్దాను అంటే మరణానికి సాదృశ్యం. ప్రామిస్డ్ ల్యాండ్, వాగ్దాన దేశము పరలోకానికి సాదృశ్యం. వాగ్దాన దేశం ఇశ్రాయేలు స్వతంత్రించుకోబోయే వాగ్దాన దేశం పరలోకానికి సాదృశ్యం. పరలోకం కాదు, పరలోకానికి సాదృశ్యమే. ఇట్ ఇస్ సింబల్. యోర్దాను మరణానికి సాదృశ్యం. ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్న మనము మరణము నుంచి జీవములోనికి ప్రవేశించిన వారము. దానికి మనం పరలోకానికి వారసులం. మనం వారసులం అని చెప్పుకుంటూ తిరుగుతున్నాం, కానీ ఈ లక్షణాలు మనలో ఉంటేనే వారసులం. అప్పుడే నిజంగా మనం మరణాన్ని దాటి జీవంలోకి ప్రవేశించగలుగుతాం ఒక రోజున. దేవుని స్తోత్రం కలుగును గాక. రక్షింపబడిన మనతోనే ప్రభు మాట్లాడుతున్నాడు, అన్యులతో మాట్లాడలా. ఇక్కడ మొట్టమొదటిది, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యము చేయను గనక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధతలోనే కొనసాగాలి. లేవియాకాండం 19వ అధ్యాయం 1వ వాక్యంలో దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుణ్ణి, మీరును పరిశుద్ధులుగా ఉండవలెను. ఐఎమ్ హోలీ. నేను పరిశుద్ధులైన దేవుణ్ణి. మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు పవిత్రుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పాపులలో చేరని ప్రధాన యాజకుడు. మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు కామ, క్రోధ, మోహ, మదమత్సరాలు లేనివాడు. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రుజువు చేయగలరా అంటే ఏ ఒక్కరు రుజువు చేయలేకపోయారు. ఆయన పరిశుద్ధుడు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు. ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఐఎమ్ హోలీ, మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 1 నుండి 4 వాక్యాలు చదివితే, మీరు కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందు మీ ఘటమును కాపాడుకొనుటే దేవుని చిత్తం. ఇట్స్ ది విల్ ఆఫ్ గాడ్. పరిశుద్ధంగా బ్రతకడం దేవుని యొక్క చిత్తం. అలాంటి వారు మాత్రమే మరణము నుండి జీవములోనికి దాటగలరు. రక్షణ పొందిన వారు. రక్షణ పొందని వారు రక్షణ పొంది ఈ మార్గంలో నడవాలి. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఇశ్రాయేలుకి యెహోషువ అలా ఆజ్ఞాపించినప్పుడు వాళ్ళు తమను తాము పాత నిబంధన క్రమం ప్రకారం పరిశుద్ధపరుచుకున్నారు. తమ వస్త్రాలు ఉతుక్కున్నారు. అవుటర్ ట్రెడిషన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. వాళ్ళంతా లోపల తర్వాత వాళ్ళ ఇన్నర్ థాట్స్ను కూడా తమ పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టారు. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ప్యూరిఫికేషన్ జరిగింది అక్కడ. అందరూ నాయకుడి మాటకు లోబడి తమను తాము మరొకసారి దేవుడికి అప్పగించుకున్నారు. వాళ్ళు దేవునికి రీసబ్మిట్ చేసుకున్నారు. తమను తాము దేవునికి అప్పగించుకున్నారు. వాళ్ళ యొక్క కరప్టెడ్ హార్ట్ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసుకుని దేవునికి సమర్పించుకున్నారు. వారి యొక్క వాళ్ళ యొక్క దుష్ట హృదయాన్ని అన్నిటి కూడా సరిచేసుకొని సిద్ధపడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున కొత్త నిబంధన భక్తులమైన మనం ఎప్పుడు కూడా, రక్షణ పొందిన మనం కూడా, రక్షణ పొందడానికి ఒక వాక్యం ఉంది బైబిల్లో. 1 యోహాను 1:9-10లో, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడని. ఆ వాక్యం రక్షణ పొందేదాని కొరకే కాదండి. మన జీవితం అంతా మనల్ని మనం ఎప్పుడు పరిశుద్ధపరచుకోవాలని ప్రయత్నించిన ఆ వాక్యం మన వాక్యమే. మనలో ఉన్న ప్రతి బలహీనత ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనల్ని మరొకసారి పరిశుద్ధపరుస్తాడు.
మరొకసారి మనం ఆయనకి రీసబ్మిట్ చేసుకుంటాం, తిరిగి సమర్పించుకుంటాం, రీడెడికేట్ చేసుకుంటాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఎఫెసు సంఘం మొదటి ప్రేమను మరిచింది. మంచి సంఘం ఎఫెసు సంఘం. మీలాంటి భక్తులు చాలా మంది ఉన్నారు ఆ సంఘంలో. మీ అంత భక్తి గల్లోళ్ళు. కొనకు దశలో రాను ఏమైంది, దేవుని మీద వాళ్ళకున్న మొదటి ప్రేమ. మొదట సాయంత్రం 7 అయితే పాటలు అందుకునే వాళ్ళం మన ఇంట్లో. తెల్లవారుజామున 5 అయితే స్తోత్రం 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 అని పెంతుకొస్తలేదు పెద్ద పెద్ద గరిసి ప్రార్థన చేసేవాళ్ళం. ఇప్పుడేది ఆ ప్రార్థన, ఇప్పుడేది ఆ ధ్యాస, ఇప్పుడేది ఆ విశ్వాసం, ఇప్పుడేది ఆ వాక్య ధ్యానం. రక్షణ పొందిన తొలినాళ్ళలో నేను ఎక్కడికైనా వెళ్ళి సాక్ష్యం చెప్పాలి. మీ అందరిలో ఆ మంట, ఆ ఆలోచన ఉండి ఉంటుంది, ఆ ఫైర్. సాక్ష్యమా ఏం చెప్తాం లెబ్బా, ఎప్పుడు చెప్పే సాక్ష్యమేగా. నాకు కూడా ఒక్కోసారి అనిపిస్తుంది, యెహోషువ గ్రంథమా ఇది ఆల్రెడీ చదివిందే కదా అనిపిస్తుంది. కానీ తీరా చూస్తే నేను ఎప్పుడు చదవలేదే అనిపిస్తుంది. ఆ మొదటి ప్రేమ, మొదటి విశ్వాసం, మొదటి తెగింపు. ఎక్కడ మీటింగ్ అయితే అక్కడికి. రైల్వే స్టేషన్లో కూడా పడుకునేవాళ్ళం అని చెప్పాను కదా గతంలో మీకు. నేను మా పిల్లల్ని తీసుకొని, చిన్న పిల్లల్ని మెడ్రాస్ వెళ్ళి ఏసన్న మీటింగ్కి వెళ్ళి, ఈరోజు నా పిల్లలకి అంత ప్రయాసపట్టలేదు, నా పిల్లలకి మీటింగ్సే తెలియదు. ఇప్పుడు మేము నా పిల్లల్ని తీసుకొని వెళ్ళిన మీటింగ్స్కి ఎవరు తీసుకుపోయి ఉండరు. ఎక్కడ మీటింగ్ అయినా నైట్ మీటింగ్, పగలంతా డ్యూటీ, సాయంత్రం మీటింగ్. ఎన్ని మీటింగులకో వాక్యం వినటానికి. నా పిల్లలకి అది లేదు, ఆ శ్రద్ధ లేదు, ఆ మీటింగులు లేవు, అంత నమ్మకమైన వాళ్ళు కూడా కనపట్టలే సేవలో. ఎక్కడికి పోయినా ముందు డబ్బాలు పెట్టేస్తున్నారు, ముందు అందులో కానుకేసేయండి అని. మీరు కానుకేస్తే చాలు, వాక్యం విన్నా వినకపోయినా పర్లేదని. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు అలా ఉన్నాయి. కరప్టెడ్ వరల్డ్. లోకంలోకి, సంఘంలోకి లోకం ప్రవేశించింది. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆ మొదటి ప్రేమ తగ్గిపోయింది. ఎఫెస్ సంఘమా, నువ్వు మొదటి ప్రేమను మర్చావు. తిరిగి నువ్వు ఎక్కడ పడ్డావో జ్ఞాపకం చేసుకో, మారు మనసు పొందు, తిరిగి నాకు సమర్పించుకో, రీడెడికేట్ చేసుకోమని ప్రభువే ఎఫెస్ సంఘాన్ని హెచ్చరించాడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో. ఈరోజు ఆయన మనల్ని హెచ్చరించడంలో తప్పేమి లేదు. మనందరం హెచ్చరిక పొందాల్సిన వాళ్ళమే. ఎవరి ద్వారా హెచ్చరిస్తున్నాడు మనల్ని అంటే, పాత నిబంధన ద్వారా ప్రభు ఈ రోజున హెచ్చరిస్తున్నాడు. 1 కొరింథీ 6వ అధ్యాయము 11వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, మనం ఎప్పుడైతే రక్షణ పొందామో అప్పుడు మనం ఆత్మ చేత పరిశుద్ధపరచబడిన వాళ్ళం. మనం వీఆర్ శాంక్టిఫైడ్ విత్ ద స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచబడిన వాళ్ళం మనం, రక్షణ పొందిన వాళ్ళం. ఆ పరిశుద్ధతని కడ వరకు కాపాడుకోవాలి. ఇది దేవుని చిత్తం. అప్పుడే మరణము నుండి జీవములోనికి మనం ప్రవేశించగలుగుతాం. అంటే దాని అర్థం నిత్య నరకానికి వెళ్లకుండా నిత్య రాజ్యానికి వారసులం అవుతాం. నేను పరిశుద్ధతను కాపాడుకోలేను, ఎంతైనా లోకంలో ఉన్నాను కదండి, అప్పుడప్పుడు తప్పదు కదండి అనుకుంటూ ఉంటేనండి, అప్పుడప్పుడు తప్పదు కదండి అని దేవుడు కూడా అనుకుంటే, ఒక సెకండ్లో పరలోకాన్ని మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని మనకు ఆశ ఏముండాలో తెలుసా? నేను మరణము నుండి జీవపు మార్గంలో నడుస్తున్నాను, నేను పరిశుద్ధతను కాపాడుకోవాలి, ఇది దేవుని చిత్తం. నా మాట, నా నడక, నా పడక, నా చూపు జాగ్రత్తగా ఉండాలి. నాకు 90 వచ్చేసేయండి, ఏం పర్లేదండి. అబ్బాయి 90లో ఉండాల్సినవి 90లోకి వస్తాయండి, ఉంటాయండి. చాలా మందిని చూశాను నేను. జాగ్రత్త అండి, జాగ్రత్త. మా ఆలోచన, హృదయం, తలంపులు, చేతలు చాలా ఇంపార్టెంట్ అండి. ఇది దేవుని చిత్తం అండి. ఆ హోలీనెస్లో మనం ఎదగాలండి, పరిశుద్ధతలో ఎదగాలి మనం, పరిశుద్ధతలో ఎదగాలి మనం. దేవుడు కోరుకునేది అదే. మనం దేనిలో ఎదగాలంటే పరిశుద్ధతలో ఎదగాలి, ప్రేమలో ఎదగాలి.
ప్రేమలో ఎదిగేవాడు ఖచ్చితంగా పరిశుద్ధతలో ఎదుగుతాడు. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఎప్పుడు మన కళ్ళ ముందు కనపడాలి. మన దేవుని దగ్గర ఏ పాపం లేదు కదండి. ఇద్దరు లేరు, ముగ్గురు లేరు ఆయనకి. మన దేవుడికి మనవడు లేడు, మనవరాలు లేడు, చిన్న దేవత లేదు, పెద్ద దేవత లేదండి. మన దేవుడు ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన్ని నమ్ముకొని కూడా మనం అపరిశుద్ధతలోకి వెళ్తున్నామంటే ఇంకా లోకానికి మనకి పెద్ద తేడా ఏముండదండి. దేవాలయాల మీద బూతు బొమ్మలు అనే పుస్తకం ఉంది, తాపి ధర్మారావు రాసింది. నేను చదివాను కమ్యూనిస్ట్ కొండంగా. ఎందుకు బూతు బొమ్మలు అంటే, ఎందుకో చెప్పిన విషయాలు మీకు వద్దులేండి, మీకు తెలియని వాళ్ళు ఎవరు లేరు అందులో. అవి మన దేవాలయాల మీద ఎక్కడ లేవు కదా. అలాంటప్పుడు మన దేవుడిని చూస్తూ మనం పరిశుద్ధుల్లో సాగకూడదా? యోహాను సువార్త 5వ అధ్యాయం 24లో రాయబడిన మాట, కుమారుని అందు విశ్వాసం ఉంచువాడు, నిజంగా విశ్వాసం ఉంచువాడు కులం కొరకో, మతం కొరకో, పెళ్లి కొరకో, సావు కొరకో కాదు. క్రిస్టియన్గా అంటే గౌరవం కోసం క్రిస్టియన్ అనుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సిటీలో బతికేవాళ్ళు అయితే సమాధుల దొడ్డి కోసమే చర్చికి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చర్చికి వెళ్తేనే సమాధిస్తారంట. భక్తిగా లేకపోయినా ఉన్నా లేకపోయినా, వాడు తాగి చచ్చిపోయినోడికి కూడా మరణమా నీ ముళ్ళు ఎక్కడని పాస్టర్ గారు వెళ్ళి కానుక తీసుకొని సమాధి చేస్తున్నాడు. నాకు తెలిసి ఒక జిల్లాలో పాస్టరే చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు అని ఎంక్వైరీ చేస్తే, నేను ఎంక్వైరీ చేస్తాలేండి, రాత్రి తాగాడంట, మందు గొంతులోకి దిగక చచ్చిపోయాడంట. ఆయన ఇంకో పాస్టర్ వచ్చి మరణమా నీ ముళ్ళు ఎక్కడన్నాడు. అది పల్లెటూరు కదండి, ఎక్కడైనా పాతి పెట్టవచ్చు. ఇక్కడ పాతి పెట్టాలంటే ఒక సంఘంలో సభ్యత్వం ఉండాలి. దీనికోసం క్రైస్తవ్యం. పిల్లోడి పెళ్లి కోసం బాప్తిసం తీసుకుంటే కరెక్ట్ అని అత్తగారు వాళ్ళు అడిగారండి. బాప్తిసం తీసుకుంటేనే చేసుకుంటాం అన్నారంట పిల్లనిచ్చేవాళ్ళు. అందుకోసం వీడి నీళ్ళల్లో మునిగాడు. వాడికి బాప్తిసం వేస్తావాడిని చూసినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. అతనికి బాప్తిసం ఇచ్చేటప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకు బాప్తిసం తీసుకుంటున్నావు అంటే, డైరెక్ట్ చెప్పేశాడు, పెళ్లి కోసం తీసుకుంటున్నాను అన్నాడు. ఏం చేయాలో అర్థం కాని స్థితి. ఇవన్నీ కూడా నిలబడవండి ప్రభు దగ్గర. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, పరిశుద్ధత లేకపోతే ఈ భూమి మీద మనం బతికున్నంత కాలం కూడా ప్రభు మన ప్రార్థన ఆలకించడు. అనుకుంటాం మన ప్రార్థన వింటున్నాడు, నేను పాటలు పాడతాను, ఆరాధన చేస్తాను, అసలు కళ్ళు మూసుకొని భాషలు మాట్లాడానంటే నా అంత భక్తులు లేడు అనుకుంటాం మనం. పొరపాటు. హృదయం చాలా ఇంపార్టెంట్. కీర్తనకారుడు అంటున్నాడు, నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ఎడలా ప్రభు నా మనవి వినకపోవును గాక. వినుడు. యెషయా 59:2 ప్రకారం ఆయన అసలు మనల్ని చూడకుండా మన హృదయంలో ఉన్న పాపం అనేది, రక్షణ పొందినోడికైనా సరే పాపం ఉందంటే దేవుడికి మనకు అడ్డుగోడ ఉన్నట్టే. ఆ అడ్డుగోడ పగలగొట్టాలంటే పశ్చాత్తాపం ఒకటే మార్గం. ఎప్పుడు కూడా అది రెడీగా ఉంటుంది. దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప ఎప్పుడు రెడీగా ఉంటుంది మన కొరకు. ఈ క్షణం ఒప్పుకుంటే మనలో ఉన్న దోషం గుర్తొచ్చి ఈ క్షణమే ప్రభు మన ప్రార్థన వింటాడు వెంటనే. అది మనం నమ్ముకున్న దేవుడిలో ఉన్న గొప్ప గ్రేస్ అది. అలాంటి దేవుడు ఎవరు లేరు. నీ వంటి దేవుడు ఎవరు లేరు. ఆయన శిక్షించడంలో అంతే, కనికరం చూపించడంలో అంతే. అయితే శిక్షించడంలో చాలా ఆలస్యం చేస్తాడంట ఆయన. కనికరం చూపించమంటే త్వరగా వెళ్ళి కనికరం చూపిస్తాడంట. అంత మంచి దేవుడు మన దేవుడు. క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడు మన దేవుడు. ఆయన నమ్ముకోవడమే అదృష్టం అండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15-16లో అంటాడు, మన చేతులు చూడటానికి కూడా ఆయనకి ఇష్టం ఉండదంట. పాపంలో కనుక మనం ఉంటే, మన హృదయంలో పాపం ఉంటే, రక్షణ పొందినా కూడా అండి భక్తులారా, రక్షణ పొందినా కూడా మన ప్రార్థన వినడటండి. ఆయన చెవుల్లో మరి ఏం పెట్టుకుంటారో నాకు తెలియదు. దానివల్ల ఏం జరిగే నష్టం ఏంటి? మనం అన్ని ఆశీర్వాదాలకి దూరం అయిపోతాం.
మరి ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? పరిశుద్ధతను కాపాడుకోవాలి. మరణము నుండి జీవములోకి దాటాలంటే ఇక్కడ ఇశ్రాయేలీయులు తమను తాము పరిశుద్ధపరుచుకున్నారు, యెహోషువ చెప్పినట్లుగా. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధులుగా ఉండమంటున్నాడు. మనం పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయత్నం చేద్దామా? ఆయన మన పాపాన్ని కనుక ఒప్పుకుంటేనండి, వెంటనే ఎప్పటికప్పుడు కీర్తనల గ్రంథం 103:12 ప్రకారంగా పడమరికి తూర్పు ఎంత దూరమో అంత దూరం మన పాపాలని మన నుండి దూరం చేస్తాడు ఆయన. అంత మంచి దేవుడు అండి. మీకా గ్రంథం 7:19 ప్రకారం మన పాపం ఒప్పుకున్న వెంటనే రక్షణ పొందినప్పుడే కాదండి, ఇప్పుడున్నది కూడా మనలో ఒక ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఎదుటోడిని చూసి ఊర్చుకోలేని తనం ఇంకేమైనా ఉంటేనండి, ఇప్పుడు ఒప్పుకుంటే మీకా 7:19 ప్రకారం సముద్రపు అగాధంలో వేస్తాడంటండి. పాపం ఒప్పుకోకపోతే ఏం జరుగుతుందండి? ప్రకటన గ్రంథం 21 6, 7, 8 వాక్యాలు మీరు చదివితే అక్కడ రాయబడిన మాట, విగ్రహారాధికులు, అసహ్యులు, మాంత్రికులు, వ్యభిచారులు, 8 రకాల గ్రూప్స్ ఉన్నారు అక్కడ. మీ గతంలో చెప్పాను. ఆ 8 రకాలు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరండి. అంటే వాళ్ళు మరణం నుండి జీవంలోనికి దాటలేరు. మరి బాప్తిసం పొందాం కదండి, ఆరాధన వాళ్ళ టీవీ ఛానల్ ద్వారా మేము యెరూషలేం కూడా వెళ్ళి మళ్ళీ మా పాస్టర్ గారితో మరొకసారి బాప్తిసం కూడా తీసుకున్నాం కదండి. లాభం లేదండి. నేను కూడా చాలా చోట్ల తిరిగానండి. రాములు వారి పాదాలు, సీతమ్మ పాదాలు చూశాను, జింక తిరిగిన స్థలం చూశాను, నరసింహస్వామి పాదాలు చూశాను. ఏం పని చేయవండి, ఏం పని చేయవు. పని చేయగలిగేది పరిశుద్ధత ఒక్కటే. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రకటన గ్రంథం 22 రాయబడిన మాట 15 వాక్యంలో, కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధికులు, అబద్ధమును ప్రేమించు జరిగించు ప్రతి వాడును పరలోక రాజ్యానికి వెలుపలే ఉంటాడు. పరలోక రాజ్యంలో ప్రవేశించడం. 21 ప్రకటన గ్రంథం కూడా మీరు దయచేసి దాని శ్రద్ధగా 8వ వాక్యం, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అగ్ని కందకముల్లో వేయబడతారు. మనకి వెంటనే ఏం ఆలోచన వస్తుంది తెలిసే? ఇప్పుడు నాకు కూడా ఒకప్పుడు వచ్చేది, ఇప్పుడు రాట్లా. ఇదంతా అన్ని జనుల గురించి రాయబడింది అనుకునేవాడిని నేను కూడా. కాదు కదండి, అన్ని జనుల గురించి ఎలాగో రాయబడింది, రక్షణ పొందిన మన కొరకు కూడా రాయబడింది. ఈ లక్షణాల్లో ఏ లక్షణం మనలో ఉన్నా పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. అందుకంటే ఎప్పుడు పరిశుద్ధిని కాపాడుకోవాలి. రెండవది, దేవుని యొక్క నాయకత్వానికి సంపూర్ణంగా లోబడాలి. అంటే దేవుని యొక్క మాట స్పష్టంగా విధేయత చూపించాలి. దేవుని యొక్క నాయకత్వానికి లోబడాలి. We have to follow the Lord's lead. దేవుడు నడిపించే మార్గంలో మనం నడవాలండి. యెహోషువ గ్రంథం 3వ 3వ వాక్యంలో, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూసినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళాలి. నిబంధన మందసం బయలుదేరకుండా మీరు బయలుదేరకూడదు. బయలుదేరాకనే మీరు బయలుదేరాలి. మీరు దానికి దాదాపు 2000 కొలమూరల ఎడమ ఉండాలి. మీరు వెళ్ళే త్రోవ మీకు తెలియదు. కాబట్టి మీరు ఇంత దూరంలో ఉంటూ మీ కనుదృష్టి నిబంధన మందసం మీదనే పెట్టండి. నిబంధన మందసం ఎలా వెళ్తుంటే అలా వెళ్ళండి. ఇది ఆజ్ఞ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మరణం నుంచి జీవంలోకి మనం దాటాలంటే హెబ్రీ 12:1 ప్రకారం విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ సాగితేనే నిత్య జీవంలోకి మనం ప్రవేశించగలుగుతాం.
హెబ్రీ 3:1 ప్రకారం యేసు మీద లక్ష్యం ఉంచితేనే మరణములో నుండి జీవంలోకి దాటుతాం. ఇందాక నేను ఆ సహోదరు అన్నట్టుగా యేసు ప్రభు ఈ కార్యం చేయలేడులే, ఏమైనా చేయగలడు కానీ అన్నట్లుగా అనే ఆలోచన మనలో ఉంటే ఆ నిత్య జీవానికి మనం వారసులం కాలేమండి. యేసు మీదనే లక్ష్యం ఉంచటం, యేసు వైపే చూడటం, లైఫ్ లాంగ్ ఎక్కడ కూడా నా దేవుడు నన్ను ఫెయిల్ చేయడు, నా దేవుడు నన్ను అపజయాల పాలు కానివ్వడు, నా దేవుడు నా బిడ్డల్ని విడిచిపెట్టడు, నా దేవుడు నన్ను నా కుటుంబాన్ని విడిచిపెట్టడు, నా సంఘాన్ని విడిచిపెట్టడు. నా దేవుడు సర్వశక్తుడు, నమ్మదగినవాడు. ఈ నమ్మకాన్ని కడవరకు కలిగి ఉండాలండి మనం. అప్పుడే మరణము నుండి జీవములోకి దాటగలం. మన చూపు అంతా దేవుని మీదే ఉండాలి. మరి ఉద్యోగం, వ్యాపారం, సంసారం చేసుకోవద్దని చేయండి. ఏది చేసినా ప్రభు నామ ఘనత నిమిత్తమే చేయండి. ప్రభు నామ ఘనత నిమిత్తమే చేయండి. 1 కొరింథీ 10:31 ప్రకారం. అలా చేయగలిగినప్పుడు మాత్రమే నిత్య జీవానికి వారసులం అవుతాం. కుమారుని అందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవమునకు వారసుడని బైబిల్లో ఉంది, లేదంటలా. విశ్వాసం ఉంచేవాడు పరిశుద్ధతను కాపాడుకుంటాడు. విశ్వాసం ఉంచేవాడు దేవుడు చెప్పిన మార్గంలోనే నడుస్తాడు. అది విశ్వాసం అంటే. ఇక్కడ వాళ్ళు చెప్పింది 1000 గజాల దూరంలో ఉండండి నిబంధన మందసానికని. ఆ మూరల్లో ఇచ్చాడు అక్కడ 1000 గజాలు, సుమారుగా 1000 గజాల దూరంలో నిబంధన మందసం అలా పడుతుంటే వీళ్ళు 1000 గజాల దూరంలో నిబంధన మందసం మీదనే దృష్టి పెట్టి దాన్ని యాజకులు మోస్తుంటారు. దాని వెంట నడవాలి వీళ్ళు. అంటే మనం ఎవరి వెంట నడవాలి? సామెతల గ్రంథం 3వ అధ్యాయం ప్రకారం మనం స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా యెహోవా మీద పరిపూర్ణమైన నమ్మకం ఉంచి, పౌలు గారు అంటాడు ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14లో, నేను వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు గురి చూస్తూ పరిగెస్తున్నాడు. మన గురి పరలోకం, మన గురి ఆశీర్వాదం కొరకు పరిగెత్తేటప్పుడు ఇక నీకు ఆశీర్వాదం దొరకదనే ఆలోచన మనకు ఉండకూడదు. స్వస్థత కొరకు పరిగెత్తేటప్పుడు స్వస్థత కలగదనే అనుమానం మనకు రాకూడదు. మన పిల్లల బాగు కొరకు మనం పరిగెత్తేటప్పుడు మన పిల్లలు బాగుపడరనే ఆలోచన మనకు రాకూడదు. అన్న, నాకు 2 కొడుకులు, చిన్నోడు చాలా మంచోడు అన్న, పెద్దోడు వాడు బతికి ఏమైపోద్దని భయంగా ఉందన్న అనకూడదు. ఆ మాట రాకూడదు. పెద్దోడిని కూడా నీ దేవుడు బాగుగా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం కలుగును. గురి వద్దకు పరిగెత్తాలి, యేసునే చూడాలి. నీకు నాకు అనుమానం వచ్చిందంటే మనం యేసును చూడటంలో ఫెయిల్ అవుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే అంటాడు నిర్గమకాండం 33వ అధ్యాయం 15వ వాక్యంలో, నీ సన్నిధి నాకు తోడు రాని ఎడల నేను వెళ్ళను అంటాడు. నీ ప్రెజెన్స్ నాతో వస్తేనే నేను వెళ్తా అంటాడు మోషే ప్రార్థన ఆలకించిన దేవుడు నేను నీతోనే ఉంటాను, నేను నడిపిస్తాను అన్నాడు. మోషే నడిచాడు. వాగ్దాన దేశంలో కొంత భాగానికి చేరగలిగాడు. కానీ అంత భక్తుడు కూడా అవిధేయత చూపించాడు దేవుడికి. వాగ్దాన దేశంలో, ఈ భూమి మీద ఉన్న వాగ్దాన దేశంలో చేరకుండానే చనిపోయాడు పాపం. కానీ పరమకాణానికి చేరాడు, పరలోకానికి మాత్రం చేరాడు. ఈ భూమి మీద మనం కొన్ని ఆశీర్వాదాలు పొందలేకపోవచ్చు రకరకాల పరిస్థితుల వల్ల. అన్ని ఆశీర్వాదాలు పొందుతానని నేను చెప్పను. అలాగంటే ఒక ఆయన నన్ను 200 ఏళ్ళు బతికేటట్టు చేయి ప్రభు అని ప్రార్థన చేశాడంట. 200 ఏళ్ళు ఎందుకు బతుకుతాడు? అయిపోయింది. బైబిలే 70-80 అంటుంది. మహా అయితే 100 చుట్టదాగి బతికితే కూడా 200 ఏళ్ళు ఎట్ట బతకాలి? అంతే ఎక్కడ ఉంది బతకటానికి? అది కాదు, ఈ ఆశీర్వాదాలు మనం పొందలేము.
కొన్ని పొందలేము, కానీ పరమ కానాను చేరగలుగుతాం ఎప్పుడు? పరిశుద్ధతను కాపాడుకున్నప్పుడు. నెంబర్ 2, దేవుని యొక్క లీడ్కి మనం ఫాలో అయినప్పుడు. దేవుడు నడిపిస్తుంటాడు, ఆ మార్గంలో మనం నడవగలిగినప్పుడు. యెహోషువ, కాలేబులు దేవుడు నడిపించిన మార్గంలో నడిచారు. అక్కడ రాక్షసులు ఉన్నారు, 10 గోత్రాల పెద్దలు, వాళ్ళు మనల్ని చంపేస్తారంటే యెహోషువ, కాలేబు అంటారు, అసలు వాళ్ళనే మనం చంపుతాం, ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడు మనకు తోడున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడున్నాడు, కాబట్టి మనం కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు ఇద్దరు. వాళ్ళిద్దరే ఈ భూమి మీద వాగ్దాన దేశంలో ప్రవేశించారు. కాలేబు, యెహోషువ లాగా మీరు నేను ఉండి పరిశుద్ధత కాపాడుకుంటూ దేవుని యొక్క నడిపింపులో మనం నడవగలిగితే ఖచ్చితంగా ఈ భూమి మీద ఆశీర్వదించబడతాం, నిత్య జీవానికి కూడా వారసులం అవుతాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం మీకు బాగా తెలిసిందే. ప్రభువా ప్రభువా నన్ను పిలుచువాడు పరలోక రాజ్యానికి పాత్రుడు కాడు, నా రాజ్యంలో ప్రవేశించడు. ఎవరు నా రాజ్యంలో ప్రవేశిస్తారు? ఎవరు నా రాజ్యంలో ప్రవేశించగలరు? నా మాట విని తన ఇల్లు కట్టుకునేవాడు మాత్రమే నా రాజ్యంలో ప్రవేశించగలుగుతాడు. యేసు ప్రభు యొక్క మాటలకు లోబడ్డవాడే ప్రవేశిస్తాడు. నేను దయ్యాలు ఎల్లగొట్టాను, భూతాలు ఎల్లగొట్టాను, స్వస్థత ప్రార్థనలు చేశాను, 24 గంటలు ప్రార్థనలు చేసి ఆరోగ్యం పాడు చేసుకొని, ఇవి ఏమీ లాభం లేదండి, ఏం లాభం లేదు. మనం ఎగిరి ఎగిరి గంతులు వేసినా లాభంలా. ఈ గంతులు ఏమి ఆయనకు పనిచేయవు, కుప్పి గంతులు పనిచేయవు. పనిచేసేదల్లా ఒక్కటే, ఆయన మాట విని, ఈ నా మాట విని ఆ ప్రకారం తన ఇల్లు కట్టుకొని వాడు ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఇంతకంటే మందు మరొకటి లేదండి, మెడిసిన్ మరొకటి లేదు. వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి, నిత్య జీవానికి వారసులం కావటానికి దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవ విషయం మీకు బాగా తెలిసిందే, ఆల్రెడీ ఈ 2 పాయింట్స్లో కూడా వచ్చింది. విశ్వాసంతో దేవుని యొక్క లీడ్కి మనం అప్పగించుకోవాలి. వాళ్ళు నిబంధన మనసాన్ని చూసి నడవమంటే నడిచారు, ఫాలో అయ్యారు. మనం కూడా యేసు ప్రభు నమ్ముకున్నాం, రక్షణ పొందాం, బాప్తిసం కూడా పొందాం. కానీ మొదట మనం మాట్లాడుకున్నట్టుగా ఆ ఫెయిత్, ఆయన నడిపించగలడు, నేను కోరిన రేవుకు ఆయన నన్ను చేర్పించగలడు. ప్రభువైన యేసుక్రీస్తుని ఎరుగటియే నిత్య జీవం అని బైబిల్లో ఉంది కదా. ఆ నిత్య జీవానికి ప్రభు నన్ను వారసునిగా చేస్తాడు, ప్రభు నన్ను ఆశీర్వదిస్తానన్నాడు కదా, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. దట్ మచ్ ఫెయిత్, ఆ అచంచలమైన విశ్వాసం. ఈ ఇశ్రాయేలీలు ఆ విశ్వాసంతో నడిచారండి. మొదటగా పరిశుద్ధపరుచుకున్నారు, 2 యెహోషువ చెప్పినట్టుగా నిబంధన మందసాన్ని చూస్తూ నడిచారు, 3వది చేరగలమనే నమ్మకంతో నడిచారు. ఈ రోజున మీకు నాకు ఉండాల్సిన నమ్మకం, ఆ రోజున ఇశ్రాయేలీలకు ఉన్న నమ్మకం, మనము యోర్దాను దాటగలము, వాగ్దాన దేశంలో ప్రవేశించగలము, మరణాన్ని దాటగలము, జీవంలో ప్రవేశించగలము. ఒకే నమ్మకం. పరిశుద్ధపరుచుకున్నారు, దేవుడు నడిపించే మార్గం నడుస్తున్నారు, నమ్మకంతో నడుస్తున్నారు. మార్కు సువార్త 9:23లో నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని రాసింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. నమ్మి నడిచారండి. మనం ఈ రోజున మరణము నుండి జీవపు మార్గంలో నడుస్తున్నాం. మనం ఒక రోజున వాగ్దాన దేశాన్ని చేరతాం, ఈ నమ్మకం మనకుందా? ఈ భూమి మీద తగిన సమయంలో తగిన ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తాడు, ఈ నమ్మకం మనకుందా? మన కుటుంబాన్ని చేయి విడవడు మన దేవుడు, ఇశ్రాయేలు దేవుడు కొన్ని నిద్రపోడు, ఈ నమ్మకం మనకుందా? వాళ్ళు నమ్మకంతో నడిస్తేనండి, వాళ్ళున్న ప్రదేశానికి 16 మైళ్ళ దూరంలో
ఏమండి, మృత సముద్రానికి వెళ్ళాల్సిన యోర్దాను నీళ్లు మృత సముద్రానికి వెళ్లకుండా ఒకే ఒక చోట ఏకరాశిగా కూర్చబడ్డాయండి. ఎర్ర సముద్రం అన్నా పాయలైంది, కానీ యోర్దాను ఏకరాశిగా కూర్చబడింది 16 మైళ్ళ దూరంలో. ఎందుకంటే ఇశ్రాయేలీలందరూ త్వరగా నడిచి వెళ్ళిపోవాలని. అదే నేరో వే అనుకోండి, చాలా టైం పడుతుంది. దేవుడు తన పిల్లల్ని ఎక్కువసేపు నడిపించడం ఇష్టం లేదు. ఏమండి, గద్ద రెక్కల మీద మోసినట్లుగా దేవుడు ఇశ్రాయేలీని మోసాడు. మనకు తెలియదు కానండి, రోజు దేవుడు మనల్ని మోస్తూనే ఉన్నాడు. యోర్దాను ఏకరాశిగా 16 మైళ్ళ దూరంలో ఆగిపోయిందండి. వర్షాకాలం అది. హెర్మోను కొండ మీద ఉండే మంచు కరిగి నీళ్లు విపరీతంగా ప్రవహించే నది అది. యోర్దాను గట్ల మీదుగా ప్రవహించే నది. అలాంటి నది నిబంధన మందసాన్ని మోస్తున్న యాజకులు అడుగుపెట్టిన వెంటనే యోర్దాను ఏకరాశిగా కూర్చబడింది. దానికి 3 కారణాలు. ఒకటి, ఇశ్రాయేలు పరిశుద్ధపరుచుకున్నారు. ఇశ్రాయేలు దేవుని నాయకత్వానికి అప్పగించుకున్నారు. దేవుడు నడిపించినట్లల్లా నిబంధన మందసాన్ని చూస్తూ నడిచారు. 3వది, యోర్దాను దాటగలమనే నమ్మకంతో నడిచారు. వాళ్ళు విశ్వాసంతో నడిచారండి. దేవుని స్తోత్రం కలుగును కాక. మన దేవునికి అసాధ్యం ఏముందండి? కీర్తనల గ్రంథం 32:10 అంటాడు, యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరిస్తుంది. 32వ కీర్తనలో రాయబడిన మాట. నమ్మకం. తన యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతల్ని కావలు ఉంచుతాడు. ఒకరోజు భక్తి, ఒకరోజు భయం, ఒకరోజు భక్తి, ఒకరోజు భయం. ఇది కాదండి. ఎందుకు ఈ మాటలు మనం పంచుకుంటున్నామో తెలుసా? మన విశ్వాసంలో ఇంకా ఎదగాలి. మరణము నుండి జీవంలోకి మనం దాటాలి. పరలోక పౌరులం మనం. మన పౌరస్థితి పరలోకంలో ఉందని చెప్పుకుంటూ తిరగటం కాదండి. ఆ రాజ్యాన్ని చేరగలగాలి. ఆ రాజ్యాన్ని చూడాలి ఒక రోజున. ఆ రాజ్యంలో ప్రభువుతో కలిసి ఆనందించాలి. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ మార్గాల్లో నడవకపోతేనండి, చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వాక్యంలో దేవుని వాక్యం అంటుంది, విశ్వాసంలో నడవకుండా పరిశుద్ధపరుచుకుంటూ దేవుని యొక్క నడిపింపుకు అప్పగించుకుంటూ ఏమండి, దేవుడు చేస్తాడని నమ్మకంతో ఒక వ్యక్తి నడవకపోతేనట దేవుని ఆత్మకి సంతోషం ఉండదంటండి. ఒక మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వాక్యాన్ని మనం చూసినప్పుడు, 10వ అధ్యాయం 38లో, ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. కానీ విశ్వాస మూలంగా జీవించడం అంటే నెంబర్ 1 పరిశుద్ధపరచుకోవడం, నెంబర్ 2 దేవుని యొక్క నడిపింపుకు లోబడటం, నెంబర్ 3 దేవుడు నన్ను నడిపిస్తాడనే నమ్మకం కలిగి ఉండడం, ఫెయిత్. ఈ 3 ఏ వ్యక్తిలో లేకపోతే అతడు వెనుదీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఇంత రక్తం చిందించి మనల్ని రక్షించుకున్న యేసు ప్రభువుకి సంతోషం ఉండదట. మనం వెనుదీస్తే ఆయన దుఃఖపెడదామా? ముందుకు సాగుదామా? ఆయన త్వరగా రాబోతున్నాడు. సంఘమైన మనల్ని ఆయన పరలోకానికి తీసుకుపోబోతున్నాడు. ఆయన పోలిగ్గా 1 యోహాను 3వ అధ్యాయము 1-2 వాక్యాల ప్రకారం ఆయన పోలిగ్గా మనల్ని మార్చబోతున్నాడు. ఈ భూమిని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5-6 వాక్యాల ప్రకారం 1000 ఏళ్ళు పరిపాలించబోతున్నాడు. నమ్ముదామా? జరిగినప్పుడు చూద్దాంలే అనుకుందామా? చాయిస్ ఈజ్ అవర్స్. నమ్మగలిగితే దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతాం. మరణం నుండి జీవంలోకి దాటగలుగుతాం.